తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలని చాలా తీవ్రంగా ప్రచారం కోసం బీజేపీ అయితే ఉపయోగించుకుంటుంది. దాంట్లో భాగంగానే నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో పర్యటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేయించుకుని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. బహుశా ఆయనకు బాగుంటే ఆయన కూడా ప్రచారానికి వెళ్లాల్సి వచ్చేదేమో, మరి విజయ్ కు వ్యతిరేకంగా ఆయన చేసేటువంటి ప్రచారం బీజేపీకి కలిసి వచ్చేదేమో అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. అంతా మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. ఎన్డీఏకి కీలకమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేయించుకుని ఇప్పుడు తమిళనాడు అలాగే ఇతర మిగిలిన 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి దూరం అవడం జరిగింది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ మధ్య నేను చూసినాను సార్, కేరళలో కూడా సభ్యత్వ నమోదులు అంటూ జనసేన సభ్యత్వ నమోదులు అంటూ బిగిన్ చేసినారు. అదే మాదిరిగా చెన్నైలో కూడా సభ్యత్వ నమోదులు అంటే జనసేన సభ్యత్వ నమోదులు అంటూ చాలా మందిని కూడా ఆ పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి విధి విధానాలు, ఇన్ని వేల మంది సభ్యత్వాలు ఉంటే అది జాతీయ పార్టీగా జనాల్లోకి వెళ్తుందనే ఒక సందేశంతో కర్ణాటక గాని, చెన్నై గాని, కేరళ గాని జరుగుతూ ఉన్నాయి సార్. తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ ఒక 5 స్టేట్లని ప్రభావితం చేయొచ్చేమో. సో ఇటువంటి టైంలో ఈ సర్జరీ ఆయన్ని ఒడ్డునేసిందనే చెప్పుకోవాలి సార్. ఎందుకంటే అదర్వైజ్ మీరు అంటే సర్వసాధారణంగా సైనస్ ప్రాబ్లం ఎవరికి ఉన్నప్పటికీ అది చలికాలంలో తీవ్ర వృద్ధి అంటే తీవ్రంగా ఉంటది, అంటే హెవీగా ఉంటది. ఎండాకాలం దాని గ్రావిటీ అంత పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఈ టైంలో ఆయన కొంచెం అలసిపోవడం అంటే బాగా ఎండాకాలంలో ఆయన ఏదైతే అటవీ ప్రాంతాల దగ్గర రోడ్లు వేయించే దగ్గర గానీ, లేకపోతే నిన్నటి రోజు విద్యార్థి సంఘాలు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ మీద మీటింగ్ లో కానీ దగ్గుతూ అస్వస్థతతో కనపడుతూనే ఉన్నారండి. చాలా డల్ అయిపోయారు. ఎండాకాలమా లేకపోతే చాలా అస్వస్థతగా ఉన్నారు, ఏదో హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారని చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది. కానీ ఇంత తొందరగా అస్వస్థత అవుతారని మేము అనుకోలే. కానీ ఈ అస్వస్థత వల్ల ఆయనకి ఎంత మేలు జరిగిందంటే, ఫర్ సపోజ్ ఈ హెల్త్ ఇష్యూ లేదండి, మోడీ గారు ఫస్ట్ వాడే ఒకే ఒక ఆయుధం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయనకి ఈ స్టేటే కాదు అన్ని స్టేటుల్లో కూడా ఒక ఫిల్మ్ క్రేజ్ ఉంది. సో దాని వల్ల ఇప్పుడు ఫర్ సపోజ్ మేము లాస్ట్ టైం ఎక్కడికో ఒక టూర్ కి వెళ్ళామండి, త్రివేణి సంగమం టూర్ ఏరియా పరిసర ప్రాంతాలు, అంటే అది ఉత్తరప్రదేశ్ అటువైపు అనుకుంటా. సో అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అండి, అక్కడ పుష్ప 2 హిందీ అన్ని భాషల్లో కూడా వచ్చింది. వాళ్ళకి అల్లు అర్జున్ బాగా తెలుసండి, ఎందుకంటే ఆ సినిమా అక్కడ ఆడింది, అక్కడ బాగా హిట్ అయింది కూడా. పుష్ప 2 పాన్ ఇండియా మూవీ కదా, సో అన్ని చోట్ల హిట్ అయింది. సో కానీ మనకి సంబంధించి ఏదో మాట్లాడుతూ లోకేష్ గారి ఇంటర్వ్యూ వచ్చింది అంటే, ఎవరు లోకేష్ అన్నారు. వాళ్ళకి లోకేష్ తెలియదు, కానీ పుష్ప 2లో ఉండే అల్లు అర్జున్ తెలుసు. అంటే అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే, ఫిల్మ్ క్రేజ్ అనేది రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో కూడా ఉంది. అంటే ఈ దేశం నుంచి విదేశాలకి ఉద్యోగరీత్యా లేకపోతే బతుకు తెరుగురీత్యా పనికిరీత్యా వెళ్ళిన వాళ్ళందరూ మన దేశస్తులే కదా. ఈ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కుమని ఎవరు చెప్పలేరండి, హేమంత్ సోరెన్ గారు. ఆయన అక్కడ బిర్సా ముండాకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. ఆయన అటవీ జాతి నాయకుడు. సో ఇటువంటి కొన్ని ఎవరో కొంతమందికే తప్ప అందరికీ తెలియదండి. కానీ లోకేష్ గారు ప్రపంచం మొత్తం తెలిసే అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసు, పుష్ప 2లో అల్లు అర్జున్ తెలుసు, రామ్ చరణ్ తెలుసు. ఇలా ఫిల్మ్ క్రేజ్ అన్నమాట. సో ఈ క్రేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఇంకా ఎక్కువ దగ్గర తీస్తారు. మామూలుగా దగ్గర తీస్తారు, ఈ క్రేజ్ కోసం ఇంకొంచెం ఎక్కువ దగ్గర తీస్తారు. ఆ దగ్గర తీయడం వల్ల గతంలో మహారాష్ట్రకి లేకపోతే పూణే పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరైతే ఎంపికలు అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో అతనికంటే ఎక్కువ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు పట్టుకొని తిప్పుతూ పవర్ స్టార్ అని. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో ఉన్నారు కదా. మహారాష్ట్ర వాళ్ళు కూడా పాన్ ఇండియా మూవీస్ చూస్తారు కదా, పవన్ కళ్యాణ్ తెలుసు కదా. సో ఇటువంటి టైంలో విజయ్ కి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటటువంటి సాంగిత్యం ఏంటంటే, ఖుషి సినిమా ఏదైతే మన ఆంధ్ర తెలంగాణలో ఎలా అయితే హిట్ అయిందో అదే మాదిరిగా ఖుషి సినిమా తమిళనాడులో అంటే చెన్నైలో తమిళంలో విజయ్ గారు హీరో. ఈ రెండిటికి ఉండే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఏం రత్నం గారు తీసినటువంటి ఒక బంపర్ సినిమా హిట్ లో ఉండేటటువంటి ఇద్దరు హీరోలు ఈ రోజు ఒకరొక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని శాసిస్తున్నారేమో, లేకపోతే అక్కడ రాజకీయం చేస్తున్నారేమో, ఒక స్టేజ్ లో నిలబడ్డారేమో. ఆయన లక్ ఏంటో, స్నేహం కోసం సినిమా చివరాఖరులో సినిమా షూటింగ్ అయిపోగానే వెళ్ళి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి వెళ్ళినారట. విజయ్ గారు కూడా అంతకుముందు విజయకాంత్ గారు కూడా ఆయన సినిమా షూటింగ్ తర్వాతే, ఆయన సినిమా హిట్ తర్వాతే ఒక పార్టీ స్థాపించారట. ఇది ఆయన స్వయంగా చెప్పిన మాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళారనుకోండి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే చంద్రబాబు గారు వల్ల సాధ్యమవుతుంది. కానీ
టకా టకా అప్పటికప్పుడు తిట్టాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎంత సాధ్యం అవుతుందో నాకైతే తెలియదు కానీ సార్, అక్కడ విజయ్ గారిని విమర్శించాలి. ఏమని విమర్శిస్తారు? విజయ్ గారికి ఒక భార్యతో విభేదించారని విమర్శిస్తారా? ఆయన ఒక భార్యతో విభేదిస్తే ఈయన ఇద్దరు భార్యతో విభేదించారు. సో సినిమా యాక్టర్ ని నమ్మకండి అంటారా? ఈయన కూడా సినిమా యాక్టర్. సరే, ఈయనకన్నా బ్యాక్గ్రౌండ్ తో వచ్చాడు, కానీ అతను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, తన తల్లిదండ్రులు కూడా రాజకీయంలో లేకుండా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ జనాల్లో తనదైన శైలిలో ఒక అభిమానాన్ని చూరుకుంటున్నాడు. అటువంటి ఒక నాయకుడు, గతంలో సినీ యాక్టరు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అతన్ని ఏం విమర్శించాలి? మనసు ఒప్పుకోదు. అదే మాదిరిగా స్టాలిన్ గురించి ఏం విమర్శించాలి? స్టాలిన్ గురించి ఒకప్పుడు పొగిడిన ఆయన చంద్రబాబు గారు. ఈయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా స్టాలిన్ గారు వచ్చారు కదండి. అదే మాదిరిగా తిరుపతి కూడా ఆయన చాలా సార్లు వస్తారు. తిరుపతి ఆయన రాగానే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి ఆయన దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయనతో దర్శనం అది చేపిస్తుంటారు. నేను 2-3 ట్రిప్పులు చూసినానండి తిరుపతిలో చదువుకుంటుంటున్న టైంలో. సో ఇప్పుడు అదే స్టాలిన్ ని తిట్టాలి. ఏది చేయాలన్నా బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది సార్. ఆయన్ని తిట్టాలన్నా, అంటే ఒక వ్యక్తిని తిట్టాలన్నా ఆయన వల్లే, తిట్టిన వ్యక్తిని మళ్ళీ పొగడాలన్నా ఆయన వల్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నెత్తిన రూపాయికి పెడితే పావలాగి చల్లదన్నది ఆయనే. పవన్ కళ్యాణ్ అనేవాడు నా పక్కన ఉండబట్టే ఈ రోజు నేను గెలిచినానన్నది ఆయనే. ఒకే మాట, అంటే 2 మాటలు ఒకే మనిషి చెప్పడం 2 నాలుకల ధోరణి లాగా ఉంటుంది సార్. అదే ఆయన వల్ల సాధ్యం అవుతుంది. ఈ రోజు అదే ప్రాంతానికి వెళ్ళి స్టాలిన్ ని తిట్టడం, లేకపోతే స్టాలిన్ ని విమర్శించడం, ఇవన్నీ దేనికోసం? బీజేపీ సాంగత్యం కోసం. బీజేపీ మనతో ఉంటే ఏమవుతుంది? బీజేపీ ఉంటే బీహార్ లో నితీష్ కుమార్ గారు గెలుస్తారు, రాష్ట్రంలో కూటమైనా గెలుస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ రోజు కూడా జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రానికి ప్రచారానికి పోలేదు. చూడండి, ఏ రాష్ట్రానికి ప్రచారానికి పోలా. నాకు తెలిసి బెంగళూరులో ఒక ఏరియా మొత్తం ఆయనే, ఇలాంక. కానీ అక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈయన ఓటేయడానికి వెళ్తాడా, లేకపోతే ఓటేయడానికి కూడా వెళ్ళడు కదా. ఇక్కడ కదా పులివెందుల ఓటింగ్. మరి అక్కడ ప్రచారానికి ఎవరు పిలవరా? ఆయన్ని పిలిచినా ఆయన రాడా? ఆయన్ని పిలవగలిగే స్థాయి వాళ్ళది కాదా? సో ఏంటో ఆశ్చర్యం అవుతుంది. అంటే కర్ణాటక వాళ్ళు నాకు సంఘీభావం తెలియజేస్తే నేను గెలుస్తాను, లేకపోతే చెన్నై వాళ్ళ ఆశీస్సులు ఉంటే నేను గెలుస్తాను, మోడీ గారి బ్లెస్సింగ్స్ ఉంటే నేను గెలుస్తాను, ఇవన్నీ వేటిని నమ్మడండి. నాకు కావాల్సింది పైన దేవుడు, కింద నా ప్రజలు, కింద నా కార్యకర్తలు. సో వీటితో ముందుకెళ్లే ఒక నాయకుడనే మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ రోజు మోడీ గారి ఆశీస్సుల కోసం, మోడీ గారి బ్లెస్సింగ్స్ కోసం, మోడీ గారి చల్లని చూపు కోసం రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి కూటమి నాయకులను చూస్తుంటే, రాష్ట్రం దాటి ఎక్కడికి పోను, నా రాష్ట్రం నా ప్రజలు అంటూ ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పక్కన. ఎనీవే ఈ టైంలో సర్జరీ అనేది పవన్ కళ్యాణ్ గారిని ఎత్తిన పాలు పోసినట్టేనండి. ఈ ఎండాకాలం రాగల 10-15 రోజులు, అంటే అరౌండ్ చెన్నై ఎలక్షన్, కలకత్తా ఎలక్షన్ అయిపోతుందండి. నిన్న మొన్న ఎవరో మిషన్ స్టిచ్చింగ్ ఇవ్వాలని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్ ఎవరో వస్తే వాళ్ళు అంటున్నారు, కలకత్తా ఎలక్షన్స్ కి వెళ్ళిపోవాలండి, ఇక్కడ మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే వర్కర్లు ఎవరు ఉండరు, అందరు ఎలక్షన్ కి వెళ్ళిపోతుంటారు అని. అరే ఎవరో కళ్ళని ఉండమనండి, ఆ ఓటు అయిపోతే ఏమవుతుంది, నాకు మగ్గం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని ఒక అధికారి భార్య. ఏమ్మా నీ భర్త ఏ అధికారో నాకు తెలుసా? నీ భర్త ఎక్కడ పనిచేస్తాడో నాకు తెలుసా? జాగ్రత్తగా మాట్లాడినమ్మా. ఓటు చాలా విలువైంది. వాళ్ళు ఎక్కడో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ రాష్ట్ర ఎన్నికల కోసం బతుకు తెరికి అక్కడికి వచ్చారు. అక్కడ బతకలేక, అక్కడ పనులు లేక. అంతేగాని ఓటేసేటప్పుడు చూసినారా చిత్తశుద్ధిగా ట్రైన్ టికెట్లు, ఏది ఇక్కడుండే వాళ్ళతోనే ట్రైన్ టికెట్లు వేయించుకొని చక్కగా వెళ్ళి 15-20 రోజులు, 1 నెల వరకు రారండి వాళ్ళు. ఎందుకని ఎన్నికల ప్రచారానికి తిరగాలి, తర్వాత ఓటేయాలి. ఆవిడ అధికారికి చెప్పగానే సారీ అండి రజనీ గారు, అయ్యో మీరా మిమ్మల్ని చూడలేదు, గుర్తుపట్టలేదు అనింది. ఎందుకంటే చాలా విలువైనది ఓటు. ఒక అధికారి భార్య అయినండి, ఆఫ్టర్ ఆల్ ఓటు కోసం వెళ్ళిపోవడం ఏంటి, నా మగ్గం వరకు 1000 ఇస్తా, ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, పని చెయ్యంటే తప్పమ్మా. అలా మాట్లాడకూడదు. ఈ విషయం మీ భర్తకి తెలిసిందని తెలిసినా, మీరు నా ముందు ఇలా మాట్లాడారని నీ భర్తకి తెలిసినా మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఓటు చాలా విలువైందని చెప్పానండి. సో ఇటువంటి టైంలో ఆయన ఏసీలో పడుకోవడం, ఐసీయూలో రెస్ట్ తీసుకోవడం చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే, మొన్న చంద్రబాబు గారు, నిన్న అనుకుంటా అండి, చంద్రబాబు గారు బర్త్డే చాలా గ్రాండ్ గా చేసుకున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజున ఆయన బర్త్డే అన్న ఉద్దేశంతో ఆయన బర్త్డే కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోరండి. ఆయన మొదటి నుంచే చేసుకోరు, అప్పటి నుంచి అసలు చేసుకోవడం మానేసినారు. ఏదైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారని తెలిసాక సినిమా షూటింగ్ అండి, హరిహర వీరమల్లు షూటింగ్ లో
ఉండి దాన్ని సినిమా వదిలేసి ఆయన అరెస్ట్ అయి ఉంటే నేను ఎలా సినిమాలు చేస్తానని సినిమాలు పక్కన పెట్టేసి సినిమా ప్రొడ్యూసర్ నెత్తిన బండేసేసి ఆయన మాత్రం నడి రోడ్డు మీద పడుకొని రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఎలక్షన్స్ కి పాటుపడ్డారండి. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుండగా ఈయన పుట్టినరోజు సెలబ్రేషన్, భార్యాభర్త కేక్ కట్టింగ్, ఇదేంటండి? అర్రే నా సోదరుడు అనుకుంటాడా, వయసు రీత్యా తగ్గించకపోవడం వాళ్ళకి అలవాటు కాబట్టి, లేకపోతే నా పెద్ద కుమారుడు అనుకుంటాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అర్రే అతను హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే మనం ఎలా పుట్టినరోజు చేసుకుంటాం, కార్యకర్తలు బ్యాన్ అని ఎందుకు అనలేదు? ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ గారు మాత్రం తొందరగా కోలుకోవాలని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం, చంద్రబాబు గారు మాత్రం చక్కగా సతీ సమేతంగా కేకులు కట్ చేసుకోవడం, వాళ్ళందరూ డీజేలు పెట్టుకోవడం. మా అన్నకి బాగలేదు కదా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కదా, అరే వెంటనే చక్కగా వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, పుట్టినరోజు చేసుకున్నారు. ఏంటో ఏదైనా కానీ అభిమానం అనేది పాపం పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిగా కూటమి మీద గాని చంద్రబాబు గారి మీద గాని చాలా బాగా చూపిస్తారండి. కానీ అదే మాదిరిగా అవతల వైపు నుంచి అదే చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రేమాభిమానాలు, వాటా షేరింగ్లు మాత్రం కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ నుంచి రావట్లేదండి. సరేలే, అందరూ మనల్ని వాడేవాళ్లే, మనకి మన కార్యకర్తలకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు అని ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటారేమోనండి. ఈ రోజు బీజేపీ వారు కూడా అంది హై తుఫానీ హై అన్నారు, అంది హై తుఫానీ హై అన్నారు, పొగిడారు, ప్రచారం చేయించుకున్నారు, మహారాష్ట్ర చేయించుకున్నారు, అక్కడ చేయించుకున్నారు, ఇక్కడ చేయించుకున్నారు, అన్నిటికీ చేయించుకుంటున్నారు. సో ఓకే, ఇప్పుడైతే విజయ్కి ఎదురుగా వెళ్ళడం, విజయ్ని విమర్శించడం, స్టాలిన్ ని అప్పటికప్పుడు తిట్టడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ పార్టీ మంచిది, ఈ పార్టీ మంచిది అని చెప్పడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన పార్టీ సభ్యత్వాలు అక్కడ బిగిన్ అవుతున్నాయి కాబట్టి. అక్కడ వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పకూడదు. ఆయన జనసేన గొప్ప అని చెప్పుకోవాలి. ఎందుకంటే అదే జనసేనలో 10,000 పైచులకు చెన్నైలో సభ్యత్వాలు అవుతున్నాయి, చేస్తున్నారు. మొన్నటి రోజు నేను చూసిన కోయంబత్తూరులో చేసినారు, చెన్నై పరిసర ప్రాంతాల్లో చేసినారు. తెలుగు వాళ్ళలో ఎంతో మంది కమ్యూనిటీ వాళ్ళు ఇష్టంగా పవన్ గారిని బలపరుచుకోవాలని అనుకుంటున్నప్పుడు స్టాలిన్ మంచివాడు కాదు, బీజేపీ మంచిది, లేకపోతే విజయ్ మంచివాడు కాదు, బీజేపీ మంచిది అనే భజన అక్కడ చేయడం కరెక్ట్ కాదనుకున్నారేమో. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ టైంలో ఈ సర్జరీ ఈయనకి చాలా మంచిదైంది. ఆయన పార్టీ మనుగడ కేరళలో కూడా మొన్న రామ్ తాలూరి గారు లేకపోతే నాగబాబు గారు ఇద్దరు వెళ్ళి కూడా సభ్యత్వాలు చేసినారట. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన సొంత పార్టీ ఉనికి వదిలేసి పక్క పార్టీలు గొప్పవి చెడ్డవి అని చెప్పడం కంటే ఆయన ఎండాకాలం ఐసీయూలోనో ఏసీ రూమ్ లోనో పడుకోవడం చాలా ఉత్తమమైన పని. 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అయిపోతాయి. తర్వాత ఆయన బయటకు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఆయన శాఖలో కానీ చక్కగా పనితీరు చేసుకోవచ్చు. అంటే ఈ ఎండల టైంలో కూడా ఆయన ఎక్కువ శ్రమ పడిపోవడం వల్లే చాలా డల్ అయిపోయారు, ఏదైతే ఏయూ యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ ఇంకో దగ్గర కానీ. సో ఇది చాలా కరెక్ట్ టైం, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, అన్న తొందరగా కోలుకోవాలి, కోలుకొని రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. కానీ పక్క రాష్ట్రాల ప్రచారాలకి బీజేపీ చెప్తే వెళ్ళడం కంటే మన రాష్ట్రంలో పార్టీ గెలుపుకు కారణమైనటువంటి కార్యకర్తలని కొంచెం వెనక్కి తిరిగి చూస్తూ పట్టించుకుంటూ సభలు పెట్టి మీటింగ్లు పెట్టి ప్రతి కార్యకర్తలో ఒక ఇంటికి వెళ్తానంటూ కూడా మొన్న మధ్య ఎప్పుడో ఒక 6 months బ్యాక్ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారండి, మాటా మంతి ప్రోగ్రామ్ లాగా. ఆ ఏరియా గెలిచిన కార్పొరేటర్లు కానీ వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మంచి చెడు చూడడం, ఇవి కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ అదే మాదిరిగా తెలంగాణలో, ఇక కేరళ, కర్ణాటక ఇవన్నీ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఆయన వెళ్తే బలోపేతం అవుతుంది. ఆయన ఇక్కడికి రావడం, సినిమాలు చేయడం, తెలంగాణకు వెళ్ళడం, ఆయన హెల్త్ చూసుకోవడం, మళ్ళీ ఈ మాటకి సమాధానాలు, వీటన్నిటితో ఇంత బిజీగా ఉండి కూడా మళ్ళీ పక్క రాష్ట్రం అంటే అది ఎలా ఉంటుందో కొంచెం కష్టం అవుతుందండి దాన్ని మెయింటైన్ చేయడం. అందులోనూ తనకి తాను ఇండిపెండెంట్ గా ప్రూవ్ చేసుకున్నాక పక్క రాష్ట్రాల్లో ఒక రోల్ మోడల్ అయితే బాగుంటది. ఇండిపెండెంట్ గా నెవర్ అంటే డిపెండ్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు విజయ్ గారు ఎవరి మీద డిపెండ్ అవ్వక సింగిల్ గా వెళ్తున్నారు, ఓడిపోని గెలవని. ఆయన కూడా గతంలో పాపం అలాగే వెళ్ళారులేండి, కొన్ని ఇబ్బందుల వల్ల కూటమి కలవాల్సి వచ్చింది, అది కూడా రాష్ట్ర అభివృద్ధికి అని పలుమార్లు చెప్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన గెలుపుకి కారణమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర కార్యకర్తల్ని, ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా పట్టించుకోవాలని నా విన్నపం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.